నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి, పవర్డ్ బై జెర్సీ. స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన అభిరుచి సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. మరి నాన్ వెజ్ స్పైసీ వంటలు చేయడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. సో మరి ఏం చేయబోతున్నారు ఏంటో తెలుసుకుందాం. మీ పేరు? హాయ్ బాగున్నా, నా పేరు అనితారెడ్డి. హాయ్ అండి, బాగా పలకరించారు. అనితారెడ్డి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను నల్లకుంట నుంచి వచ్చారా? అవునండి. ఓకే, మీరు రెగ్యులర్ గా చూస్తూ ఉంటారా? అవునండి. అంతేనా? అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు జోష్ కనిపిస్తుందా? నేను చూపిస్తాను నా టాలెంట్ ఏంటో అంతేనా? అంతే. ఓకే, మీరు? నా పేరు లావణ్య అండి. నేను ఇప్పుడు ఉప్పరపల్లి నుంచి వచ్చాను. ఉప్పరపల్లి, అత్తాపూర్ దగ్గర. అత్తాపూర్ దగ్గర. ఓకే, ఇద్దరు ఏంటి రిలేటివ్సా, ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అండి. ఫస్ట్ నుంచి అంటే ఇంటి దగ్గర, కాలేజ్ అలాగా? ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అయ్యారా? ఓకే, అయితే మీరు ఏం చేయబోతున్నారు? ఇవాళ స్పైసీ నాన్ వెజ్ కాబట్టి వెరైటీగా దోసకాయ రొయ్యలు చేద్దాం అనుకుంటున్నాను. భావన దోసకాయ రొయ్యలు. దోసకాయ రొయ్యలు అనేది రెగ్యులర్ గా మేము వినేదే వింటాము, కానీ ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం. ఏం చేయాలి, రొయ్యలు తెచ్చేసుకున్నాము అని ఆలోచిస్తుంటారు. అలాంటి ఆల్రెడీ మనకు తెలిసిన రెసిపీ అయినా ఒకసారి మళ్ళీ గుర్తు. మీరు దాన్ని వెరైటీగా స్పెషల్ గా ఏదైనా చేసి చూపిస్తారు, అంతే కదా? ఓకే, దోసకాయ రొయ్యల కూర. మరి మీరేం చేస్తారు? నేను మటన్ దో పియాజా చేస్తున్నానండి. మటన్ దో పియాజా, ఇది వెరైటీగా ఉంది పేరు. అవునండి, చాలా వెరైటీగా ఉంటది, చాలా రుచిగా కూడా ఉంటది. సో డిష్ కూడా వెరైటీగా ఉంటుంది, చాలా వెరైటీగా ఉంటది. ఎక్కడ నేర్చుకున్నారు? ఇంట్లోనే చేస్తూ ఉంటానండి. ఇంట్లో చేస్తుంటాను నేను వంటలలో. అంటే నేర్చుకున్నాను, మా వదిన వాళ్ళు ఇట్లా చేస్తారనమాట, నేను అట్లా నేర్చుకుంటాను. నేను పేరు అయితే చాలా వెరైటీగా ఉంది కదా. సో నేను కూడా చాలా యాంగ్జైటీగా ఉన్నాను, నాకు తెలుసు మీరు కూడా యాంగ్జైటీగా ఉన్నారు. అది ఏంటి, ఎలా చేస్తారో చూడాలని. ఓకే, మరి ముందుగా ఇద్దరు ఎవరు ఫస్ట్ చేస్తారు? నేనే చేస్తాను. బాగున్నా, మీరే చేస్తారు. సో దోసకాయ రొయ్యలు ఫస్ట్ చేస్తారు. ఓకే, ఫస్ట్ అయితే దోసకాయ రొయ్యల కూర చేయబోతున్నారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? దోసకాయ రొయ్యల కూరకు కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, దోసకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన టమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నిమ్మరసం కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆలివ్ నూనె 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామా అండి? చేసేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. బాగున్నా, నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఓకే, సో ఆయిల్ వేడెక్కాక జీలకర్ర యాడ్. సో ఇది కొంచెం వేడెక్కాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటారా? మీరు హౌస్ వైఫా, ఏదైనా జాబ్? లేదండి, హౌస్ వైఫేనా? ఓకే, మీ పిల్లలు? 2 బాబులండి. 3rd, 5th చదువుతున్నారు. 3rd, 5th చదువుకుంటున్నారా? ఓకే, వాళ్ళతో టైం సరిపోతుందా మీకు? అవునండి. మీ వారేం చేస్తూ ఉంటారు? మా వారు శ్రీమిత్ర టౌన్షిప్స్ లో వైస్ ప్రెసిడెంట్ గా చేస్తారు. ఓకే, సో జీలకర్ర వేగుతుంది, నెక్స్ట్ ఉల్లిపాయలు వేస్తారా? పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. బాగా బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. బాగా రొయ్యలు ఆల్రెడీ ఇలా ఉడికించి పెట్టుకున్నాను. ఏమేమి వేసారు? జస్ట్ కొద్దిగా సాల్ట్ అండ్ టర్మరిక్, పసుపు సాల్ట్ 2 వేసి ఉడికించి పెట్టుకుంటే చాలు. ఆ నీచు వాసన అదంతా. ఎలా అంటే కుక్కర్ లోనా? లేదండి, మామూలుగా ఒక 5 మినిట్స్ ఉడికితే చాలు. ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. హై ఫ్లేమ్ మీదే పెట్టేసుకుంటాము. సో అంటే దాంట్లోనే ఎగిరి చేస్తారా వాటర్ అంతా? అందులోనే. అంతేనా? ఓకే, వేసేసుకుందాం. భావన ఒక 5 మినిట్స్ ఉడికితే చాలు ఈ రొయ్యలు. పసుపు ఉప్పు వేశారు అంతేగా? అవునండి, కొద్దిగా. నెక్స్ట్ దోసకాయ ముక్కలు. సో టమాటో వేసుకుంటారా?
అన్నీ వేసేసినట్టేనా? ఇవి కొద్దిగా బాగా వేగిన తర్వాత ఇంకొంచెం మనం మసాలా. ఓకే. సో మూత పెట్టి ఉంచాలా లేకపోతే ఇప్పుడు వాటర్ వేయాలా? కొద్దిసేపు మూత పెట్టి సిమ్లో పెడదామండి మెత్తగా. ఓకే. ఇలాగే ఉడికిపోతుందా? ఏం వేయకుండానే ఇందులో? వాటర్ ఏం అవసరం లేదు? ఇప్పుడు అవసరం లేదు, కొంచెం సిమ్లో పెడదాము. పెడదాం. ఓకే, మీరు చెప్పిన 1 minute అయిపోయినట్టుంది చూడండి. చూద్దాం బాగా. సో ఉడికిపోయినట్టు అనిపిస్తుంది. ఇలా ఇప్పుడు పసుపు కొద్దిగా, కొంచెం గరం మసాలా, కారం. రొయ్యలు ఇలాంటి నాన్ వెజ్ చేసేటప్పుడు కొద్దిగా కారం ఎక్కువే ఉండాలి భావన, అప్పుడే మనకు బాగా అనిపిస్తుంది. సో నాన్ వెజిటేరియన్ కాబట్టి కొంచెం కారంగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. కారం ఎలా ఉందంటే ఆవకాయ పచ్చడిలో కనిపిస్తుంది కదా, కారంగా. ఇది పిల్లలు అది తినలేరు అనుకున్నప్పుడు కొంచెం తక్కువ ఉన్న కారం తీసుకుంటే కర్రీస్ లో చూడడానికి మనకి మంచి లుక్ ఉంటుంది, కమ్మగా కూడా ఉంటుంది, అంత కారం అనిపించదు. తక్కువ ఉన్న కారం తీసుకోవడం ఏంటి? కారం మిరపకాయల్లో కొంచెం కారం తక్కువ ఉన్న అలా. ఓకే. ఏంటది? ఉప్పు, సాల్ట్. మీరు ఆల్రెడీ రొయ్యల్లోని కొంచెం ఉప్పు పసుపు వేసారు, అందుకే ఇక్కడ కొంచెం వేసామండి. కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను బాగా. దేనికి? గ్లాసీ లుక్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మీరు గ్లాసీ లుక్ కోసం లాస్ట్ లో యాడ్ చేశారు కదా, నేనేంటంటే డైరెక్ట్ ఇప్పుడు దాంతో కుక్ చేసుకోవచ్చు కదా ఆలివ్ ఆయిల్ తోటే. ఆలివ్ ఆయిల్ ఇస్ ద బెస్ట్ ఫర్ కుకింగ్ అంటారు భావన, ఎందుకంటే కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది కాబట్టి మనం అంతగా యూజ్ చేయము. బట్ కొన్ని వెరైటీ చేసుకోవాలనుకునే వాళ్ళు అలా చేసుకోవచ్చు, అంతే కదా. ఓకే. ఏంటంటే క్లారిటీగా ఉన్నామంటే మన వ్యూవర్స్ కి చెప్పేటప్పుడు కూడా వాళ్ళు కూడా ఇలా కూడా చేసుకోవచ్చు అని ఒక కన్ఫర్మేషన్ ఉంటుంది కదా అని. సో కరివేపాకు, సో కరివేపాకు కూడా లాస్ట్ లోనే యాడ్ చేయాలండి? నేను లాస్ట్ లో వేస్తాను, ఎందుకంటే ఫస్ట్ లో వేస్తే బాగా వేగిపోతుంది, వైటమిన్స్ పాడవుతాయి అనే ఆ ఉద్దేశంతో నేనైతే లాస్ట్ లో యాడ్ చేస్తాను. అవునా? అంటే చాలా మంది ముందే వేయడం వల్ల నూనెలో వేయించడం. మనకి కరివేపాకు క్రిస్పీ అవసరం లేదండి, మనం ఏదైనా తినాలనుకుంటే వైటమిన్స్ వీటి కోసమే తింటాం కాబట్టి జస్ట్ మనకి ఉండాలి అది ఎక్కువ, అలా పచ్చిగానే కలర్ కూడా బాగుంటుంది, ఇలానే బాగా అనిపిస్తుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం భావన. ఇప్పుడు యాడ్ చేస్తున్నారా? ఎప్పుడో ముందు యాడ్ చేస్తారనుకున్నాను నేను. సో ఇప్పుడు ఇదేంటి మగ్గాలా? కొద్దిసేపు, ఒక్క 2 minutes ఉంటే. సో ఇది ఒక 2 minutes మగ్గితే సరిపోతుంది, అంతే కదా. ఇన్స్టెంట్స్ మసాలాస్ వేసుకుంటే ఆ టేస్ట్ వేరే వస్తుంది భావన, బట్ మనం ఇంట్లో చేసుకున్నవి వేసుకుంటే మనకి తినడానికి కొంచెం బాగా అనిపిస్తుంది. ఓకే. ఇంట్లో చేసుకున్న మసాలా అంటే ఏం చేస్తారు? ఇది ఏదైనా గరం మసాలా అలాంటివి మనం ఇంట్లోనే చేసుకుంటాం. మీరు నాన్ వెజ్ రెసిపీస్ కి బయట మసాలాస్ చాలా దొరుకుతాయి కదా, అలాంటివి ఒక్కొక్కసారి పడకపోవచ్చు కూడా, వేరే మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం ఎక్కువ తినచ్చు. సో పొడి బయట నుంచి కొనుక్కునే బదులు ఆ మసాలా దినుసులను తీసుకొని ఇంట్లోనే మనం గ్రైండ్ చేసేసుకుని అలా వాడుకోమని చెప్తున్నారు, అంతే కదా. ఓకే. చాలా మంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అలాగే ఇంట్లోనే తయారు చేసేసుకుంటుంటారు, అంతే కదా. ఫైన్. సో మీ 2 minutes అయిపోయింది అనుకుంటా. అవును. ఆయిల్ అంతా బాగా ఇలా పైకి వచ్చేసి, చూడ్డానికి మాత్రం ఎర్రగా పచ్చగా బాగుందండి. టేస్ట్ వేసి నాకు కారం ఎక్కువగా ఉంటుందేమో అని భయంగా ఉంది, కానీ ఓకే చూద్దాం. కొద్దిగా చల్లారిన తర్వాత లెమన్ తీసుకోవాలి భావన, లేకుంటే కొద్దిగా చేదు అనిపిస్తుంది. ఎందుకలా? వేడిగా ఉన్నప్పుడు లెమన్ పిండితే చేదు వచ్చేస్తుంది. ఓహో, ఓకే. వేడి దోసకాయ రొయ్యల కూర రెడీ భావన. ఓకే. టేస్ట్ చేసి చెప్పు. దోసకాయ రొయ్యల కూర రెడీ.
మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. దోసకాయ రొయ్యల కూర తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన రొయ్యలు, దోసకాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత పసుపు, గరం మసాలా, కారం, ఉప్పు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఆలివ్ నూనె, కరివేపాకు వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ రొయ్యల కూర రెడీ. రొయ్యల దోసకాయ కూరతో మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి దీన్ని టేస్ట్ చేయాలంటే ఎస్, వెల్కమ్ రావు గారు. హలో అండి. హలో. హలో సార్, బాగున్నారా? రొయ్యల దోసకాయ కూర అండి. నైస్, టెంప్టింగ్. ఎస్, సర్వ్ చేశారు. ఓకే, ట్రై చేయండి. రొయ్యల దోసకాయ కూర అనేది రెగ్యులర్ గా ఉంటుంది, బట్ నేను కొంచెం స్పెషల్ గా చేస్తానని చెప్పి మరి చేశారు. ఓకే, గుడ్. కలర్ అంటే బాగుంది. ఎస్, మసాలా వచ్చి ఇంట్లోనే ఆవిడ తయారు చేసుకుని చేశారు. ఈరోజు నేను తినానండి. సో డెఫినెట్ గా ఇంట్లో చేసుకున్న మసాలాలు ఇంకొంచెం టేస్టీగా ఉంటాయి కాబట్టి చాలా బాగుంది. ఇంకో డిష్ కూడా చూడాలి కదా, సో దాని తర్వాత మన జడ్జ్మెంట్. ఎస్, డౌట్ లేదు, ఇదైతే చాలా బాగుంది అని చెప్పి. చాలా కారం ఉంటుందని మీ ఫీలింగ్ ఉండే. ఎలా ఉంది భావన? కారం లేకుండా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. బట్ ఫైనల్ డిసిషన్ నాది కాదు కాబట్టి సో విల్ వెయిట్. నెక్స్ట్ డిష్ కోసం వెయిట్ చేద్దాము. సో చూద్దాం, అప్పుడు సస్పెన్స్ రివీల్ అవుతుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ప్రతిరోజు ఉదయాన్నే గ్రీన్ టీ తీసుకోవడం వల్ల రోజంతా కూడా తాజాగా ఉంటుంది, అంటే బద్ధకంగా మందంగా అనిపించదు. అలాగే గ్రీన్ టీలో యాంటాక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడంతో మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సో లవణ్య గారు. హై భావన. లవణ్య గారు మీరు బాగా టెన్షన్ పడుతున్నారు, నాకు అర్థమైంది. లవణ్య గారు మీరు కూలా, మీరు చెప్తుండే చాలు, నేను చేసేస్తాను. ఓకేనా? ఓకే, ఏం చేయబోతున్నారు చెప్పండి. మటన్ దో పియాజా అని. మటన్ దో పియాజా. ఓకే, మేము చాలా యాంగ్జైటీగా ఉన్నాము చూడాలని. మరి మటన్ దో పియాజా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. మటన్ దో పియాజా కావాల్సిన పదార్థాలు: మటన్ పావు కిలో, తరిగిన ఉల్లిపాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామా. ఓకే భావన, స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించేద్దాం. ఓకే, మీరు చెప్తూ ఉండండి, నేను చక్కచక్క చేసేసుకుని నేర్చేసుకుంటాను మీ దగ్గర నుంచి. వెరైటీ ఒక డిష్. హైలో ఉంచినా లోలో ఉంచినా? లోలో పెట్టండి. లోలో పెట్టినా? ఓకే, లోలో ఉంది. నెక్స్ట్ ఒక 3 స్పూన్స్, 3-4. మీరు మాట్లాడేటప్పుడు మన వ్యూవర్స్ ఏం చేస్తారంటే టీవీ వాల్యూమ్ పెంచుతారు. నా గొంతు వినగానే అమ్మో భావన ఏంటి ఇంత గట్టిగా మాట్లాడితే మళ్ళీ లో చేస్తారు. మీరు మాట్లాడేటప్పుడు మళ్ళీ హై చేస్తారు. వాళ్ళకి వినిపించాలి కదా మనం ఏం చేస్తాము. ఒక 4 స్పూన్స్ ఆయిల్ పోయాలి. ఓకే, ఆయిల్ వేసుకున్నారు. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇది అల్లం, ఇది ఉల్లిపాయ పేస్ట్. ఉల్లిపాయలు మాత్రమే, ఇంకేమైనా యాడ్ చేస్తారు? లేదు, ఉల్లిపాయలు మాత్రమే. ఉల్లిపాయలు మాత్రమే వేసుకోండి. నేను కలిపేస్తాను, మీరు వేయండి చాలు. సో ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాము. ఇది కొంచెం మగ్గాలి, ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు మగ్గాలి. మగ్గిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా మగ్గాలి. ఓకేనా? ఓకే, కొంచెం పసుపు వేయాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు ఖచ్చితంగా హౌస్ వైఫే? కాదండి, జాబ్ చేస్తాను. ఎలాగండి అసలు? గట్టిగా వాదించి ఏమో హౌస్ వైఫ్ ఏమో, జాబ్ హోల్డర్ ఏమో అనుకుంటే హౌస్ వైఫ్ అంట అనుకుంటున్నారు. ఏమిటి, ఖచ్చితంగా హౌస్ వైఫ్ అంటారు. ఎంత శాంతంగా ఉన్నారు కదంటే జాబ్ హోల్డర్ అంట. ఎలా అండి, ఎలా? గుండె చూస్తారండి, నొప్పి వచ్చింది. మీ అల్లం వెల్లుల్లి పేస్ట్ సంగతి కూడా మర్చిపోయాను. ఏం జాబ్ చేస్తున్నారు మీరు? ఇంకా టైలరింగ్ లో ఇన్ఛార్జ్ భావన. అవునా? టైలరింగ్ మా దగ్గర. టైలరింగ్ అంటే వాళ్ళు కుడుతూ ఉంటారు కదా, సౌండ్ వస్తూ ఉంటది కదా, అప్పుడు మనం అవతల వాళ్ళకి వినిపించేలా చెప్పాలి కదా, చేసి ఇచ్చేయని. అక్కడ కూడా మీరు అప్పుడు కొంచెం ఫాస్ట్, అప్పుడు వాయిస్ వస్తుంది కదా. ఇది మటన్ బాయిల్ చేసింది భావన. ఏమేమి వేసి బాయిల్ చేశారు? జస్ట్ కొద్దిగా సాల్ట్,
సాల్ట్ మాత్రమే. salt ఎన్ని విజిల్స్ వచ్చేదాకా? ఒక ఇప్పుడు మటన్ కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది, ఒక 5-6 వరకు. 5-6 విజిల్స్ వచ్చేదాకా కొంచెం సాల్ట్ వేసి పెట్టారు. కొద్దిగా పసుపు salt వేయలేదు. వేసాను. పసుపు ఏమి పసుపు వేయలేదు. సో ఓన్లీ సాల్ట్. Salt ఇప్పుడు వేసాను. ఇందులో ఉండే వాటర్ ని బయటకు తీసేసారా, దీంతో పాటు తెచ్చుకున్నారా? బయటికి తీసేసాను. సో తీసేసారు, ఓన్లీ పీసెస్ మాత్రమే తీసుకున్నారు. ఓకే ఓకే. ఇప్పుడు ఇది ఎంతసేపు ఇలా ఉంచాలి? కొద్దిగా మగ్గనివ్వాలి. కొద్దిగా అంటే ఎంతసేపు? 1 5 నిమిషాలు 2 నిమిషాలు అలా? ఒక 2 minutes మగ్గనివ్వాలి. 2 minutes మగ్గితే చాలా? మగ్గితే చాలు. కొద్దిగా మగ్గిన తర్వాత కొంచెం కారము ఉప్పు వేసేసి మళ్ళీ కొద్దిగా మగ్గించి వాటర్ పోసేసేయాలి. అవునా, మా కోడలు వాళ్ళకి హాయ్ చెప్పారా? మీ కోడలు అంటే కొడుకు లేదు కాదండి, మా ఆడపడిచి వాళ్ళ కూతురు. కోడలు ఉందా అని. ఓకే, మీ కోడలు పేరు? అఖిల మానస. అఖిల, ఇంకొక మానసనా? అఖిల, మానస, జయశ్రీ. ముగ్గురు 4 members. అఖిల, మానస, జయశ్రీ, దీతు. ఓకే, అఖిల, మానస, జయశ్రీ, దీతు, అందరికి హాయ్. అవునా, మా ఫ్రెండ్స్ కి హాయ్. ఓకే, ఫ్రెండ్స్ కూడా హాయ్. అవునా, మగ్గింది. దగ్గరికి అయిపోయింది. కొద్దిగా కారం వేయాలి. ఇదేంటి గ్రేవీలో రాదా? డ్రై ఐటమ్ లో వస్తుంది, గ్రేవీలో కూడా వస్తుంది. మనం కొంచెం వాటర్ పోసుకుంటే అది పేస్ట్ చేసాం కదా, అది గ్రేవీకి వస్తుంది అన్నమాట. కొద్దిగా పుదీనా వేస్తాము. పుదీనా, ప్యాస్ అని హిందీలో ఉల్లిపాయ అంటాం కదా. అవును. సో అలా వచ్చిందా ఈ పేరు, లేకపోతే ఊరికే వేరే ఏమన్నా? లేదు, అలాగనే వచ్చింది. అంతేనా? అంతే. నేనేదో వైల్డ్ గెస్ అలాగా. ప్యాస్ అంటే ఉల్లిపాయ కదా హిందీలో. మీరు కొంచెం వాటరా? ఓకే. ఓ, అలా వచ్చిందా ఈ డిష్ కి పేరు? కొద్దిగా చాలు. చాలా. సో మూత పెట్టాలా? కారము, కొత్త కారము, అది రెడ్గా వచ్చేసేసింది కదా, భలే టేస్ట్గా ఉంటుంది కూడా. అవునా? సరే చూద్దాం. ఒకరి వంట అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీకే టాస్క్ అనమాట. చూద్దాం. ఓకే, సో క్లోజ్ చేసేయాలి. తర్వాత ధనియాల పొడి వేద్దాం. ఇప్పుడు ఇది ఎంతసేపు ఉంచాలగా? ఒక 1 minute అట్లా. 1 minute? 1 minute. సో మీరు చెప్పిన 1 minute అయిపోయింది. చూద్దాం. అయిపోయింది. ఆయిల్ కూడా అంతా బయటకు వచ్చేసింది. ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది అంటున్నారు. ఓకే, లాస్ట్ లో కొద్దిగా ఏంటి వేసేస్తున్నారు మాకు చెప్పకుండా? ధనియా పౌడర్. ఓకే, ఇదేంటి? ఇది గరం మసాలా. గరం మసాలా ఇది ఇంట్లో రెడీ చేసింది భావన. ఇంట్లో చేసుకున్నారా? చాలా బాగుంటుంది, స్మెల్ వస్తుంది. ఓకే, భావన కొన్ని వాటర్. గట్టిగా చెప్తే అసలు అత్తయ్యను. భావన కొన్ని వాటరే. కొన్ని వాటరే కొద్దిగా చాలు. చాలు. ఓకే, ఇప్పుడు ఏంటి మూత పెట్టాలా అలాగే ఉంచవచ్చా? మూత పెట్టేసి కొద్దిసేపు. ఇప్పుడు ఎంతసేపు ఉంచాలాగా? ఇంకా అయిపోయింది. అయిపోయింది. ప్లేటింగ్ ఏనా? ఇంకా ప్లేటింగ్ ఆఫ్ చేసేయచ్చు. చేసేయచ్చు. లాస్ట్కి ఇంకా పుదీనాతో గార్నిష్. ఇది ఆఫ్ చేసిన తర్వాత ఆన్ లో ఉండగా వేస్తారా? లేదు, ఆఫ్ చేసిన తర్వాతనే. ఓకే, ఆఫ్ చేసేసాను. భావన, మటన్ దో పిజ్జా రెడీ. టేస్ట్ చెప్పండి. ఓకే, మటన్ దో పిజ్జా రెడీ. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మటన్ దో పిజ్జా తయారీ విధానం. ముందుగా ఉల్లిపాయ పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మటన్ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మటన్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, పుదీనా వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరగా ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మటన్ దో పిజ్జా రెడీ. మటన్ దో పిజ్జా అండి. సో నేనే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాను, ప్లస్ ఏంటంటే చాలా యాంగ్జైటీగా కూడా ఉన్నాను అనమాట. అది ఎలా ఏంటి అని చూడాలి. ఇప్పుడు మటన్ దో పిజ్జా అని చెప్తున్నారు కానీ ఎలా మెథడ్ ఎలా చేస్తారు మీరు? అంటే ఇది గ్రేవీ చేశాను. ఆనియన్ గ్రేవీ చేసేసి, అంటే ఎక్కువ మసాలా ఇట్లా ఎక్కువ యాడ్ చేయలేను, లైట్ గా చేశాను. ఎందుకంటే మీరు మటన్ దో పిజ్జా అంటే 2 times రావాలన్నమాట, 2 సార్లు రావాలి.
ఫస్ట్ మీరు వేయించిన తర్వాత అవన్నీ మళ్ళీ క్యూబ్స్ చేసి పైన వేస్తారు. ఫైనల్ స్టేజ్లో క్యూబ్ చేసి కొంచెం సాతే చేసి, లేకపోతే మీరు సపరేట్గా లైట్గా మగ్గించుకొని దాని పైన వేసి కూడా కలుపుకోవచ్చు. దానికి దో పియాజా అంటారు. ఇంత విషయం ఉందా రావు గారు ఇందులో? సో ఈ రెండిట్లో చూస్తే మైనస్ మార్క్ అంటే మీకు దో పియాజా అన్నారు, అది ఒక మైనస్ మార్క్. ఇంకోటి ఏంటంటే ఇది నార్త్ ఇండియన్ డిష్, కొంచెం రిచ్గా ఉండాలి. సో దానివల్ల మీకు మైనస్ మార్క్స్ అనమాట. అదర్వైజ్ డిష్ దో పియాజా అది ఉన్నది, కానీ ద బెస్ట్ డిష్ అంటే ప్రాన్ దోసకాయ. దోసకాయ రొయ్యలు చాలా బాగుంది. ఉప్పు కారం కూడా కరెక్ట్గా ఉన్నది, పులుపు కారం అన్నీ. నాకు అది కారం చూస్తున్నప్పుడు మీరు చేసినప్పుడు నాకు అలా అనిపించింది. ఫైనల్ గా టేస్టీగా ఉంది, గుడ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ భావన. సో ఇప్పుడు మీరు చెప్పాలి. నేనా? సో ద ప్రైజ్ గోస్ టు దోసకాయ రొయ్యలు. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ భావన. ఓకే, హోటల్ దస్పలా హైదరాబాద్ కపుల్ కూపన్ అండి, బఫే. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ రావు. సో అభిరుచి నుంచి మీకు ఒక గిఫ్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా ఇలా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. అరటిపళ్ళు ఎక్కువగా తీసుకునే వారికి గుండె సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందట. ఎందుకంటే ఇది బాడీలో ఉన్నటువంటి పొటాషియం తగ్గించి గుండె కండరాలని బలోపేతం చేస్తుంది. అందుకే వీలైనంత వరకు రోజులో ఒక 2-3 అరటిపళ్ళు తినడం అలవాటు చేసుకోండి. కానీ షుగర్ పేషెంట్స్ మాత్రం కాస్త చూసి తినండి. ఇప్పుడు కారం కారంగా రావు గారు కారం కారంగా ఏం చేయబోతున్నారు? ఇవాళ అపోలో ఫిష్. అపోలో ఫిష్. వావ్, అపోలో ఫిష్ తెలుసు, అందులో కారం కారంగా మీరు చేస్తారు. అంతేలే, తినే ముందు మనకి సస్పెన్స్ చాలా అవసరం, అంతే కదా? అంతే. ఓకే, అపోలో ఫిష్. మరి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? అపోలో ఫిష్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కోడిగుడ్డు 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన వెల్లుల్లి 2 టీ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఆవాలు 1 టీ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రావు గారు? మరి స్టార్ట్ చేసేద్దాం. ఫిష్ ఏంటి ఇది గుజ్జు గుజ్జుగా ఉంది, ఫిష్ లా కాకుండా? లేదండి, స్లైస్ చేసాను అనమాట. కొంచెం స్లైస్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఇది వెయిట్ చేసుకుందాం. ఈ మెయిన్ టైంలో మనం కొంచెం బ్యాటర్ చేసుకుందాం. ఓకే, సో ఇది అపోలో ఫిష్ అయితేనే టేస్టీగా ఉంటుందా? ఇది హైదరాబాద్ స్పెషల్ అంటారు. నాకు కూడా పెద్ద ఇది లేదనమాట. నేను హోటల్ ఇండస్ట్రీలో వచ్చేప్పుడు అపోలో ఫిష్ అంటే ఇక్కడే నేను ట్రై చేశాను అనమాట. సంథింగ్ నైస్. సో ఫస్ట్ మైదా అనమాట. ఓకే, దాని తర్వాత కొంచెం కార్న్ ఫ్లవర్, ఓకే, కొంచెం సాల్ట్, ఓకే, కొంచెం చిటికెడు, అవును, దెన్ ఎగ్ అనమాట. ఎగ్ కంప్లీట్ గా ఎల్లోతో సహా వేసేస్తున్నారు. కొంచెం నీళ్ళు పోయింది. పేస్ట్ లా చేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోయొచ్చండి. మీరు ఆయిల్ మీద పెడుతుంటే నాకు భయం వేస్తుంది. చాలు చాలు చాలు. వేడెక్కింది. ఫిష్ వచ్చి ఇంకా అలా రాగా ఉండేది అంతే, దాన్ని మనమేమి ఇంకా సాల్ట్ తో లేదు. దీంట్లో వేస్తున్నాయి కదా, మీ బ్యాటర్ లో ఉన్నాయి కదా. ఓకే, సో అంటే కొందరు అలా వాష్ చేసుకుంటారు కదా సాల్ట్ వేసి, అలా అంతా ఏమైనా చేశారేమో మీరని జస్ట్ కన్ఫర్మేషన్. సో అలా లైట్ గా ఉంటే చాలా, మొత్తం అంటే కోటింగ్ ఎక్కువ ఉంటే బాగుండదు. జస్ట్ కోటింగ్ వచ్చి క్రిస్పీనెస్ గురించి. ఓకే, సో మీరు ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలిగా? అవునండి. ఓకే, ఈలోపు మీకోసం ఒక మంచి చిట్కా. రోజు వాల్నట్స్ కనుక తీసుకుంటూ ఉంటే బీపీ కంట్రోల్లో ఉంటుందట. సో
సో మన శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే ప్రతిరోజు ఒక వాల్నట్ తీసుకోవడం తప్పనిసరి. చిట్కా చూసారు కదా. ఓకే రావు గారు, ఇప్పుడు బఫేకి వెళ్ళినప్పుడల్లాని డెఫినెట్ గా ఉండేది అపోలో ఫిష్ తో ఒక ఐటమ్ ఉంటుంది, అక్కడ ఒక డిష్ అయితే ఉంటుంది. ఇది ఇక్కడ లోకల్ ఫేవరెట్ అన్నమాట. లోకల్ ఫేవరెట్ అది. ఓకే, మీరు చేసాక నేను అక్కడ ఎక్కడైనా లోకల్లో ఉండకపోవాలి. రావు గారు ఇంత టేస్ట్ ఇది మరి లోకల్ ఎందుకు లేదు అని అడుగుతాను. ఓకేనండి. ఓకే, ఇప్పుడు ఇది అక్కడ షిఫ్ట్ చేద్దాం. ఓకే, సో ఇది బ్రౌన్ అవ్వాలా? కొంచెం అవుతుంది. మీన్ టైం మనం తాలింపు వేసుకోవచ్చు. తాలింపు అంటే ఇది డ్రైగా ఉంటుందా అండి, లేకపోతే గ్రేవీ లాగా? డ్రై ఐటమ్. ఓకే, సో డైరెక్ట్ గా తినేయడమే. అవునండి, అంతేనా? స్నాక్ లాగా. ఓకే, సో ఇప్పుడు నూనె వేసుకుంటాం. మంచి బ్రౌన్ అవుతుంది, గోల్డెన్ బ్రౌన్ ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకుందాం. ఆవాలు, దాని తర్వాత తరిగిన వెల్లుల్లి, దీని తర్వాత కరివేపాకు. అంటే ఇది గార్లిక్ కూడా మీకు బ్రౌన్ కాకుండా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కావాలి. పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్. ఇప్పుడు ఆ ఫిష్ దీంట్లో తీసేయచ్చా ఇది? ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్ గా పెరుగు. ఆ క్రిస్పీనెస్ పోతుందేమో ఇప్పుడు. లేదండి, ఇందాక నాకు మీరు వేస్తున్నప్పుడు నాకు అవి సగ్గుబియ్యం ఉడియాల్లా కనిపించాయి. ఇప్పుడు నాకు అవి తైరు వడ అంటే పెరుగు వడలా కనిపిస్తున్నాయి. వీటిలో వండేలోపు మీరు రకరకాల షేపులు కనిపిస్తున్నాయి నాకు అవి. ఇక తాలింపు పెరుగు వడ చేస్తారు కదా అలా. కొంచెం సాల్ట్. ఓకే, సో రెండోసారి కూడా మళ్ళీ వేసుకున్నాను. పెరుగుకి కూడా ఇప్పుడు వేసాం కదా పెరుగు, కొంచెం చిల్లీ పౌడర్. ఇలా వేస్తే మరి పుల్లుగా కలవదు కదా? కలుస్తుంది కదా, ఇది కలపాలి కదా. ఇప్పుడు అగో దాని మీద ఉంది కదా, సో అలా ఉండిపోతుంది కదా అనే డౌట్. ఏమీ ఉండదు, మిక్స్ చేస్తే అన్నీ అయిపోతాయి. రెడీ అన్నమాట. డన్. ఎస్, ఇప్పుడు టైం ఫర్ ప్లేటింగ్. ఓకే, సో అపోలో ఫిష్ రెడీ. చూడ్డానికైతే ఎమ్మీగా ఉంది. ఓకే, ఓకే, మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. అపోలో ఫిష్ తయారీ విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కోడిగుడ్డు వేసి కొద్దిగా నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో చేప ముక్కలు ముంచి తీసి కాగే నూనెలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, వేయించిన చేప ముక్కలు, పెరుగు, కారం వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అపోలో ఫిష్ రెడీ. ఓకే, అపోలో ఫిష్ బాగుందండి. చక్కగా కరివేపాకులు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర అన్ని వేసి ఎలా అలాగే ఫుల్గా తినండి. అంతేనా? అంతే. నేను చిట్కా చెప్పాక మళ్ళీ ఫుల్గా తినేస్తా. అలా అంటారా? ఓకే, బాగుందండి. పుల్లగా, కారంగా. ఇందాక మీరు కారం వేస్తున్నప్పుడు అది పై పైన ఉండిపోతుందేమో అనుకున్నాం, కానీ పై పైన ఉండడం వల్లే బాగుందని అనిపిస్తుంది. చక్కగా కారం కారంగా, కొంచెం మరీ పుల్లగా కాకుండా ఆ టేస్ట్ ఉంది. పుల్లగా, తీగ, ఫిష్ ఎలాగా కొంచెం స్వీట్ ఉంటుంది. సో ఆ తీపి ఉంది, కారం కారంగా చాలా చాలా బాగుంది.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. అపోలో ఫిష్ అని తెలుసు కానీ అందులో ఒక వెరైటీగా ఉండే ఒక ఫుడ్ నాకు తినిపించారు. ఓకే. సో నాకైతే చాలా నచ్చింది. సో నాకు నచ్చిందంటే ట్రై చేయండి, డెఫినెట్ గా మీకు కూడా నచ్చుతుంది. సో థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఎర్రగా నిగనిగలాడే టమాటాలో ఎన్నో రకాల విటమిన్స్, పోషకాలు అన్నీ ఉన్నాయి. వీటి వల్ల రక్త వృద్ధి జరుగుతుంది. ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా స్థూలకాయంతో బాధపడే వాళ్ళు, అంటే బాగా పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళు కనుక ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక టమాటా తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఫలితం ఉంటుంది. అలాగే ఇంకొంతమంది సన్నగా ఉన్నప్పటికీ కాస్త పొట్ట ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కూడా ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక టమాటా తినడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చాలా వరకు ఉపయోగాలు ఉంటాయి. ఇప్పుడు షెఫ్ స్పెషల్. మరి షెఫ్ స్పెషల్ లో ఏం చేయబోతున్నారు రావు గారు? ఎగ్ కుర్మా. ఎగ్ కుర్మా, అబ్బా చపాతీల్లోకి పరాటాలోకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది రైస్ కూడా తినొచ్చు మీరు. అవును, దానికంటే ఇదైతే ఎక్కువ చక్కగా ఎగ్ కుర్మా కాబట్టి అంటే ఎక్కువ వాడకల్లా ఉండేది ఇదే కదా. సో ఎగ్ కుర్మా. సో మీ స్పెషల్ కాబట్టి సంథింగ్ స్పెషల్. ఆల్వేస్ స్పెషల్. ఆల్వేస్ స్పెషల్, రైట్, గుడ్. ఓకే, ఎగ్ కుర్మా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఎగ్ కుర్మాకు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 4, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు, కొబ్బరి గసగసాల పేస్ట్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొత్తిమీర పేస్ట్ 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఎగ్ కుర్మా స్టార్ట్ చేద్దాం. థ్యాంక్స్ అండి. మీరు అడగడానికి ముందే రొటీన్ తెలిసిపోయింది కదా. యా, చెప్పాను కదా, ఏదో ఒక రోజు చూడండి మీ ఇలా చూసి 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 నేను ఒక రోజు పెద్ద షెఫ్ని అయిపోతాను. ఈ రోజు రావు గారు రాలేదా, పర్వాలేదు మీరే చేసుకోండి. నేనే చెప్పేసుకుని నేనే యాంకరింగ్ చేసేసుకుని నేనే ఇప్పుడు మన షెఫ్ స్పెషల్ అనగానే నేనే గెటప్ తో వచ్చేస్తాను మళ్ళీ పక్కన. కరెక్ట్, అంతే. నూనె వేసుకుందండి. ఓకే. దాని తర్వాత కొంచెం జీలకర్ర వేడెక్కిన తర్వాత బాయిల్డ్ ఎగ్స్ అండి, అంతేనా? అంతే, బాయిల్డ్ ఎగ్స్. ఓకే. సో కొంచెం జీలకర్ర, ఎగ్స్ ఘాట్లు పెట్టుకోవడాలు లాస్ట్ లో చేసుకోవచ్చు, మీకు కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఇలా వేసేయడం. అలాగే వేసారా? ఘాట్లు వేస్తే ఏంటంటే కొంచెం ఉప్పు కారం లోపలికి వెళ్తుందని. సో జీలకర్ర జీలకర్ర, మసాలా దినుసులు, దాని తర్వాత ఉల్లిపాయలు. ఓ, మసాలా దినుసులు వేయడం వల్ల అప్పుడే స్మెల్ ఫ్లేవర్ వస్తుంది. పట్ట, లవంగం. నేను ఇంకా ఇంటి కుర్మా కంప్లీట్ కావడానికి ముందే స్మెల్ వచ్చేస్తుంది అనుకుంటా. ఇప్పుడు కుర్మాల టెక్నిక్ ఏంటంటే మీరు ఎక్కువ బ్రౌన్ చేయవద్దు. ఉల్లిపాయలు లైట్ గా వేయించితే చాలు మీకు. సో ఉల్లిపాయలు, మసాలా దినుసులు, జీలకర్ర ఇవన్నీ వేశారు కాబట్టి ఇవన్నీ మరి ఎక్కువగా అంటే కలర్ మరి ఎక్కువ మారకుండా అలాగే ఉంటే బాగుంటుంది అంటారు. కొంచెం మగ్గాలి ఇంకా. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. జలుబు చేసినప్పుడు, గొంతు నొప్పి, దగ్గుతో బాధపడుతున్నప్పుడు, అలాగే బాగా ఎక్కువగా మాట్లాడేసినప్పుడు, చల్లటి వాతావరణంలో వెళ్ళినప్పుడు, చల్లటివి ఏవైనా తీసుకున్నప్పుడు ఒక్కోసారి గొంతు బొంగురుపోయినట్లుగా ఉంటుంది. ఇలాంటప్పుడు తులసి రసంలో కాస్త తేనె కనుక కలుపుకొని తీసుకున్నట్లయితే మంచి ఉపశమనం దొరుకుతుంది. ఇంకా చూసారు కదా, మీరు అనుకున్నట్టు బాగానే మగ్గిపోయినట్టు. కొంచెం నీళ్ళు పోయాలి, కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు, కొంచెం నీళ్ళు పోయింది. ఈ పచ్చిమిర్చి పేస్ట్, అది ఓన్లీ పచ్చిమిరపకాయలేనండి, ఇంకేమైనా యాడ్ చేస్తారా? పచ్చిమిరపకాయలు, దాని తర్వాత అలాంటివి ఏం లేవు. దాని తర్వాత ఇది కొత్తిమీర, ఇది పుదీనా పేస్ట్. ఓకే, కొత్తిమీర పుదీనా పేస్ట్. ఇది కొంచెం కలుపుకుందాం. ఇది లాస్ట్ మన కొబ్బరి గసగసాలు, కొబ్బరి గసగసాల పేస్ట్. ఇప్పుడు మన జెర్సీ కర్డ్ని వాడతాం. ఎస్, చిక్కగా కమ్మగా ఉంటుంది. సో ఇది హెల్త్ కూడా చాలా మంచిది. ఎస్, మంచి గడ్డగా కూడా ఉన్నది, థిక్గా. పిల్లలు అండ్ నేను కూడా అలాగే తినేస్తాను ఐస్ క్రీమ్ తిన్నట్టు. కర్డ్ అయితే అది ఎస్పెషల్లీ జెర్సీ కర్డ్ అయితే చాలా చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. సో
పెరుగు వేసేసారు. సో ఇదే మీకు గ్రేవీ లాగా అయిపోతుంది. ప్లస్ మీకు పులుపు కూడా వస్తుంది, అంటే పెరుగు కొంచెం పుల్లగా ఉంటుంది. సో పులుపు అంటే దీంట్లోంచి వచ్చే పులుపే. సో ఇంకా మనం ప్రత్యేకంగా పులుపు కోసం అనేది ఇంకేం వేయట్లేదు. యాక్చువల్లీ కుర్మా కమ్మగా ఉండాలి, అంటే లైట్ గా పుల్లగా ఉంటే చాలు. ఇది కమ్మగా ఉంటుంది, లైట్ కొంచెం కర్డ్. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆ పెరుగులోనే కమ్మదానాన్ని ఆ చిరు పులుపుదనాన్ని తీసుకుంటున్నాం కాబట్టి సరిపోతుంది, మరి అతిగా కాకుండా. అంతే కదా. ఇప్పుడు కొంచెం పసుపు, చిటికి పసుపు, చిటికెడు. మీరు భలే అంటున్నారండి చిటికి పసుపు అని. దాని తర్వాత ఉప్పు. సో ఆల్మోస్ట్ రెడీ అన్నమాట. సో లాస్ట్ ఫినిషింగ్ లో ఎగ్స్ వేస్తాం. ఆల్రెడీ బాయిల్డ్ కదా మీ ఎగ్స్. ఓకే. కత్తిండి మీరు చెప్పారు కదా ఘాట్లు పెట్టుకోవడానికి. అంటే మా అమ్మమ్మ వీళ్ళు చూసి చూసి నాకు అలా అలవాటు అయిపోయింది. గుడ్లు పులుసు వండినా వాళ్ళు గుడ్లు కూర వండినా ముందు ఘాట్లు పెట్టుకుంటే నేను వెంటనే పరిగెట్టేదాన్ని, నేను పెడతా ఆ ఘాట్లు అని. అందుకని ఓకే అండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అన్నమాట. ఆఫ్ చేసుకుందాం. ప్లేటింగ్. సో ఎగ్ కుర్మా రెడీ. వావ్, ఎగ్ కుర్మా రెడీ. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. ఎగ్ కుర్మా తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పుదీనా, కొత్తిమీర పేస్ట్, కొబ్బరి గసగసాల పేస్ట్, పెరుగు, పసుపు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన కోడిగుడ్లు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ కుర్మా రెడీ. ఎగ్ కుర్మా నేనేనా? yes of course. ఇప్పుడు ఏ పరాటా చపాతీ ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ కోడిగుడ్డుతోటి తినండి. అవునా? కట్ చేసి అప్పుడే కదా మీకు టేస్ట్ తెలుస్తుంది. ఓకే, కట్ చేసుకోండి. సో మీరు చెప్పారు కాబట్టి మేము కోడిగుడ్డుతోటి తింటున్నాం. బాగుందండి. మసాలా దినుసులు తగిలేయి, అందువల్ల ఘాటుగా కూడా ఉంది. సో ఇందాక అనుకున్నట్టుగానే చపాతీతో గానీ పరాటాతో గానీ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను కదా. సో మీరు చపాతీ గానీ పరాటాస్ గానీ చేసుకున్నప్పుడు రెగ్యులర్ గా చేసుకునే దానికంటే ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్ గా నచ్చుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. అసలు చిన్నపిల్లలు కానీ లేడీస్లో కానీ రక్తహీనత అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. రక్తహీనత ఉంది అని ఎలా తెలుసుకుంటాము అంటే ప్రతి చిన్న పనికి అలసిపోతూ ఉంటాము. ఇది కూడా ఒక సిమ్టమ్గా కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ రక్తహీనతను నివారించుకోవాలంటే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ప్రతిరోజు కనుక ఒక సపోటా తీసుకున్నట్లయితే కూడా రక్తహీనత చాలా వరకు తగ్గుతుంది. ఇంకా నేరేడు పళ్ళ జ్యూస్ని రాత్రిపూట తీసుకున్నట్లయితే రక్తహీనత చాలా వరకు తగ్గుతుంది. మరి ఈరోజు వంటలన్నీ చూశారు కదా, వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ వచ్చేసి దోసకాయ రొయ్యల కూర. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ దోసకాయ, అలాగే టొమాటో, రొయ్యలు, గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. సో ఈ రెసిపీ గురించి మాట్లాడితే దీంట్లో వచ్చేసి ప్రోటీన్స్ కొంచెం ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద రొయ్యలు, మనం రొయ్యల వాడుతున్నాం కనుక. అదే కాకుండా మినరల్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఈ కాంబినేషన్ అండి. అంటే మనం ఈ దోసకాయ యాడ్ చేస్తున్నాము, అలాగే టొమాటో కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఈ రెండు కాంబినేషన్లో ఎలక్ట్రోలైట్స్ అంటే ఈ పొటాషియం కానివ్వండి, లేదంటే సోడియం, వేరే మినరల్స్, క్రోమియం ఇలాంటివి, సెలీనియము మనకి ఈ ప్రాన్స్ నుంచి అంటే రొయ్యల నుంచి లభిస్తుంది. సో ఇవన్నీ కాంబినేషన్లో మనకి ప్రోటీన్సే కాకుండా వేరే మినరల్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. ఈ రెసిపీలో ఆయిల్ కూడా పెద్దగా ఎక్కువగా యాడ్ చేయట్లేదండి. ఓవరాల్గా కూడా ఇట్స్ అ హెల్దీ రెసిపీ, అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. కాకపోతే క్వాంటిటీ వైజ్గా కొంచెం చూసి తీసుకోవాలండి, ఎందుకంటే ప్రాన్స్లో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. 100 grams ఆఫ్ ప్రాన్స్లో దగ్గరగా మనకి 150 to 160 mg ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటుందండి. సో క్వాంటిటీ వైజ్గా అంటే పోర్షన్ మోతాజుగా చూసి తీసుకుంటే సరిపోతుందండి.
నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మటన్ దో ప్యాజా. మటన్లో వచ్చేసి ప్రోటీన్స్ మనకి 19 గ్రామ్స్ నుంచి 25 గ్రామ్స్ వరకు లభిస్తాయి. ప్రోటీన్స్ పరంగా మటన్ చాలా వరకు ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. అదే కాకుండా మనకి వైటమిన్, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అండి, అంటే వైటమిన్ ఏ కానివ్వండి, డి కానివ్వండి, ఈ కానివ్వండి, కే కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కాంబినేషన్లో ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, ఇంకా ఐరన్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో క్యాలరీ పరంగా కూడా ఒకవేళ మనము మటన్ గురించి మాట్లాడితే క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మనం ఇది వన్స్ ఇన్ 10 days లేకపోతే వన్స్ ఇన్ 15 days అట్లా ట్రై చేస్తే మటన్ రెసిపీస్, ఇట్స్ గుడ్ అండి, ఇది చాలా వరకు మంచిది. సో పిల్లలకి ఇది చాలా మంచిది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్, పాలిచ్చే తల్లులు, వీళ్ళందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. సో ఓవరాల్గా కూడా ఇట్స్ అ హెల్దీ రెసిపీ. పోర్షన్ సైజ్ పరంగా ఒకవేళ మనం 150 గ్రామ్స్ నుంచి 170 గ్రామ్స్ వరకు మనం చూసి తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అపోలో ఫిష్. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ చేప ముక్కలు, అలాగే మైదా, కార్న్ఫ్లవర్, ఎగ్, కర్డ్, ఇంకా వెల్లుల్లి యాడ్ చేయడం జరిగిందండి. సో ఈ రెసిపీ చేస్తున్నప్పుడు మనం ఆయిల్ ఇంటేక్, అంటే ఆయిల్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా వాడడం వల్ల ఇది ఇట్స్ డీప్ ఫ్రై రెసిపీ. సో ఈ అన్ని కాంబినేషన్లో మనం వాడుతున్నాం కనుక దీంట్లో ప్రోటీన్ కంటెంట్ చాలా హై అండి, ఎందుకంటే మనం పెరుగు యాడ్ చేస్తున్నాం, ఎగ్ యాడ్ చేస్తున్నాము. అలాగే ఫిష్ గురించి మాట్లాడితే మనం ఫిష్లో వచ్చేసండి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అలాగే ప్రోటీన్స్, ఇవన్నీ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. మినరల్స్ వచ్చేసి సెలీనియం ఎక్కువగా ఉంటుంది, క్రోమియం కూడా ఉంటుంది, ఐరన్ కంటెంట్ కూడా చాలా వరకు లభిస్తుంది. సో పిల్లలకి, అలాగే పాలిచ్చే తల్లులు, వృద్ధులు, అంటే 60 years అబవ్ వాళ్ళు, ఎవరికైతే పార్కిన్సన్స్ కానివ్వండి, లేదంటే అల్జమేర్స్ అలాంటి జబ్బులు, వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి రెసిపీ అండి. కాకపోతే మనము ఆయిల్ అంటే డీప్ ఫ్రై చేస్తున్నాం కనుక పీసెస్ వచ్చేసి 2 to 3 పీసెస్ వరకు తీసుకుంటే సరిపోతుందండి. ఇట్స్ అ గుడ్ స్నాక్ ఐటమ్ అండి. స్నాక్ గానే కాకుండా లంచ్లో కానీ డిన్నర్లో కూడా ఇది రెసిపీ ట్రై చేయొచ్చండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఎగ్ కుర్మా. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ ఎగ్, అలాగే కొబ్బరి, గసగసాల పేస్ట్, కొత్తిమీరి, పుదీనా పేస్ట్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఈ రెసిపీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనము ప్రోటీన్సే కాకుండా మనకి ఈ పుదీనా, కొత్తిమీరి 2 యాడ్ చేయడం వల్ల ఐరన్ కంటెంట్ చాలా వరకు పెరుగుతుంది. అదే కాకుండా ఫైబర్ కూడా చాలా వరకు పెరుగుతుందండి. సో ఇట్స్ అ గుడ్ కాంబినేషన్. అంటే గ్రీన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది సో ఈ ఎగ్ కుర్మాలో. సో పెరుగు కూడా యాడ్ చేశారండి. సో మనకి ప్రోటీన్స్ ఎగ్ నుంచే కాకుండా పెరుగు నుంచి కూడా లభిస్తుంది. సో గుడ్ కాంబినేషన్, గుడ్ టేస్ట్ వైజ్గా కూడా చాలా రుచిగా ఉంటుంది. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ. పిల్లలకి ఎస్పెషల్లీ ఇది చాలా హెల్దీ రెసిపీ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఇది అందరూ కూడా ఇది ట్రై చేయొచ్చండి. ప్రోటీన్స్ పరంగా మనకి దీంట్లో ఎగ్లో వచ్చేసి హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్స్ ఉంటాయండి. దాని అర్థం ఏంటంటే మన బాడీ ఉన్న కెపాసిటీ ఏంటంటే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ యాజ్ ఇట్ ఈస్ అది అబ్జార్బ్ చేయగలుగుతుంది. సో అందుకనే ప్రోటీన్స్ పరంగా మంచిది కనుక పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. సో ఈరోజు చూసిన రెసిపీస్ అన్నిట్లో అండి దోసకాయ, రొయ్యల కూర, అలాగే ఎగ్ కుర్మా చాలా హెల్త్కి మంచి రెసిపీస్ అండి. తప్పకుండా అందరూ ట్రై చేయొచ్చు. ఇవాళ వంటలన్నీ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ రావు గారు అపోలో ఫిష్ అండ్ ఎగ్ కుర్మా డెఫినెట్గా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే మన పార్టిసిపెంట్స్ చేసిన వంటలు కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాల్టి ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి, పవర్డ్ బై జెర్సీ. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.